సరే, ఫోటోగ్రఫీలో మనందరికీ ఎదురయ్యే ఓ కామన్ ప్రాబ్లంకి సొల్యూషన్గా వస్తున్న ఒక కొత్త టెక్నాలజీ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనందరికీ ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా. ఏదో అద్భుతమైన దృశ్యం కనపడుతుంది, కానీ అది మనకు చాలా దూరంలో ఉంటుంది. ఉదాహరణకి, దూరంగా కొండల మీద సూర్యోదయం అవ్వచ్చు, లేదా ఏదైనా ఎత్తైన బిల్డింగ్ మీద ఉన్న ఒక అందమైన శిల్పం కావచ్చు. అప్పుడేమవుతుంది? మనం తీసిన ఫోటో చూస్తే అదో రకం నిరాశే మిగులుతుంది. ఎందుకంటే ఆ అందమైన సీన్లోని డీటెయిల్స్ అన్నీ పోయి అంతా మస్కమస్కగా పిక్సెలేట్ అయిపోయి కనిపిస్తుంది. మనం కళ్లతో చూసిందానికి ఫోటోలో వచ్చినదానికి అస్సలు సంబంధమే ఉండదన్నమాట. మరి ఒక స్మార్ట్ఫోన్ కెమెరానే ఆ దూరాన్ని జయించి మనం చూసిన దృశ్యాన్ని చూసినట్టుగా క్యాప్చర్ చేస్తే ఎలా ఉంటుంది? అక్కడికే వస్తుంది వివో X300 Pro. ఈ డివైస్ స్మార్ట్ఫోన్ ఫోటోగ్రఫీలో, ముఖ్యంగా జూమ్ విషయంలో ఒక సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతోందని చెప్పొచ్చు. దీని ముఖ్య ఉద్దేశం ఒక్కటే: ఎంత దూరంలో ఉన్నా సరే ప్రతి ఫోటోని చాలా స్పష్టంగా, డీటెయిల్డ్గా తీయడం. ఇక దూరమనేది ఒక సమస్యే కాదనమాట. మరి ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యపడుతుంది? దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ అద్భుతమైన జూమ్ పర్ఫార్మెన్స్ వెనుక ఒకటో రెండో కాదు, చాలా కీలకమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీలు కలిసి పనిచేస్తాయి. అవేంటో చూద్దాం పదండి. అన్నిటికంటే ముందు చెప్పుకోవాల్సింది దీని 200 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి. దీన్ని ఒక పెద్ద క్యాన్వాస్ లాగా ఊహించుకోండి. క్యాన్వాస్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ వివరాలతో బొమ్మ గీయచ్చు కదా. ఇది అంతే. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్. ఇంత పెద్ద సెన్సార్ మీదకి లైట్ని కరెక్ట్గా పంపించే ఒక పవర్ఫుల్ లెన్స్ సిస్టమ్ ఇది. అస్సలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇక ఆప్టిక్స్ ప్రపంచంలో జైస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లతో కలిసి ఈ కెమెరా సిస్టమ్ని తయారు చేయడం వల్ల ఇండస్ట్రీలోనే బెస్ట్ లెన్స్ డిజైన్, క్వాలిటీ ఇందులో ఉంటుంది. సరే, ఏపీఓ లెన్స్ అంటున్నారు, ఇంతకీ ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే, మనం బాగా జూమ్ చేసి ఫోటో తీసినప్పుడు అప్పుడప్పుడు వస్తువుల అంచుల దగ్గర ఆకుపచ్చగానో ఊదారంగులోనో చిన్న గీతల్లా వస్తుంటాయి. గమనించే ఉంటారు. దాన్నే టెక్నికల్గా కలర్ ఫ్రింజింగ్ అంటారు. అయితే ఈ ఏపీఓ లెన్స్ టెక్నాలజీ ఆ సమస్యను పూర్తిగా సరిచేస్తుంది. అందుకే ఫోటోలు ఎంత జూమ్ చేసినా కత్తిలా షార్పుగా, చాలా క్లియర్గా వస్తాయన్నమాట. ఇప్పటిదాకా మనం టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూస్తేనే కదా అసలు విషయం తెలిసేది. ఈ ఫోటో చూడండి. ఈ కెమెరా పవరేంటో ఇట్టే తెలిసిపోతుంది. ఎడమవైపు చాలా దూరంలో ఉన్న ఒక ల్యాండ్స్కేప్ ఉంది, కానీ కుడివైపు చూడండి, అదే సీన్ నుంచి జూమ్ చేసి తీసిన చిలుతపులి పోర్ట్రేట్. ఎంత క్లియర్గా, ఎంత డీటెయిల్డ్గా ఉందో, దాని కళ్లలోని తీక్ష్ణత కూడా మనం గమనించవచ్చు. అద్భుతం కదూ! ఇదిగోండి మరో ఉదాహరణ. జూమ్ చేయకముందు ఇది కేవలం ఒక సిటీ వ్యూ. కానీ జూమ్ చేశాక ఆ క్లాక్ టవర్ ఎంత పర్ఫెక్ట్గా కనపడుతుందో చూడండి. ఆ గడియారంలోని చిన్న ముల్లులు కూడా మనం లెక్కపెట్టచ్చు. మరి టెక్నాలజీలో వచ్చిన ఈ పెద్ద మార్పు మన ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఎలా మార్చేస్తుంది? ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ టెక్నాలజీ వల్ల జూమ్ అనేది కేవలం ఏదో మొబైల్లో ఉండే ఒక ఫీచర్ కాదు, అది మన క్రియేటివిటీకి రెక్కలు తొడిగే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఇక దూరం అనేది మన ఊహలకు అడ్డుకట్ట వేయలేదు. నిజంగా ఈ అడ్వాన్స్మెంట్ మన సృజనాత్మక ఆలోచనలకు కొత్త దారులు తెరుస్తుంది. ఒక స్మార్ట్ఫోన్ కెమెరాతో ఏం చెయ్యొచ్చు అనే దానిపై మనకున్న అభిప్రాయాలనే పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. దూరం అనేది అడ్డంకే కానప్పుడు మనమింకెన్ని అద్భుతాలను కెమెరాలో బంధించగలమో.